హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్. బ్యాక్ యార్డ్ గార్డెన్ చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. ఈ మధ్య అస్సలు పట్టించుకోవడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం వల్ల వాటరింగ్ చేసే పని కూడా లేదు. అసలు ఇందులో ఏ ప్లాంట్స్ వచ్చాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ పాలకూర మొక్కల్ని కొన్ని అలానే వదిలేశాను. వాటి సీడ్స్తో ఈ ఇయర్ చాలా పాలకూర మొక్కలు వచ్చాయి. చాలా పెద్దగా వచ్చేసాయి ఫ్రెండ్స్. పాలకూర మొక్కలు తీయడానికి చాలా కష్టంగా ఉంది. నేను ఈ పాలకూరని ఎలా స్టోర్ చేస్తానంటే, అంతా 2 to 3 times వాష్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసి జిప్లాక్ బ్యాగ్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. 2 to 3 months ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది పాలకూర. మొక్కల నుంచి పాలకూర అంతా సపరేట్ చేసిన తర్వాత ఇంత క్వాంటిటీ వచ్చింది. పాలకూర అంతా తీసిన తర్వాత గార్డెన్ ఇలా ఉంది. ఇప్పుడు మిగిలినవి ఏమేమి ఉన్నాయో వాటిని హార్వెస్ట్ చేద్దాం. బెండకాయలు సీడ్స్ వేశాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి రావడం. చిక్కుడుకాయ కూడా సీడ్స్ వేశాను. బచ్చల కూర ఆకులు తీసేసి కాడలు సాయిల్లో పెట్టాను. వాటికి మళ్ళీ కొత్త ఆకులు వచ్చాయి. బచ్చల కూర కాడలకి ఉన్న ఆకుల్ని తీసేసి ఆ కాడల్ని కొన్ని రోజులు వాటర్లో పెడితే వాటికి రూట్స్ వస్తాయి. రూట్స్ వచ్చిన కాడల్ని మనం సాయిల్లో పెడితే మళ్ళీ కొత్త ప్లాంట్ లాగా ఆకులు వస్తాయి. ఎప్పట్లాగే టమాటో ప్లాంట్స్ మాత్రం నర్సరీ నుంచి తీసుకొచ్చి వేసాం. ఇవి లాస్ట్ ఇయర్ వేసిన కొరియాండర్ సీడ్స్లో కొన్ని మిగిలినవి ఇప్పుడు వచ్చాయి. లాస్ట్ ఇయర్ వేసిన గోంగూర సీడ్స్ ఇవి. ఇప్పుడు వచ్చే గోంగూర మొక్కలు. ఈ గోంగూర సీడ్స్ ఈ ఇయర్ వేశాను. బేబీ పాలక్ సీడ్స్ కూడా ఈ ఇయరే వేశాము. ఈ ఇయర్ పాలకూర ఎక్కువ రావడం వల్ల రూట్స్తో తీసేస్తున్నాను. లేకపోతే లీవ్స్ ఒకటి తీసుకుంటే నెక్స్ట్ హార్వెస్ట్కి కొత్త లీవ్స్ వస్తాయి. ఆనియన్స్ పెట్టాను. స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయి. ఈసారి వచ్చిన హార్వెస్ట్ ఫ్రెండ్స్ ఇది. మళ్ళీ మన గార్డెన్లో ఏం వచ్చాయో రాబోయే వీడియోస్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.